నిన్నటి సంధి జరంత నిమ్మల పడ్డది ఆన. పట్నంలో సప్పుడు లేదు, జిల్లాలల్లో జోరు లేదు. ఏదో పడలేదు అనుకుంటా పొద్దుముకట్లొచ్చి పోతుంది. ఆరం సంధి కొట్టిన ఆనలకు షెర్లు కుంటలు నిండినాయి, వాగులు పొంగినాయి, ప్రాజెక్టులలో నీళ్లు దుంకులాడినాయి. ఇక చాలు అనుకున్నాడో ఏమో రువ్వడి తగ్గించిండు. కానీ మీది బాజుకు మాత్రం అస్సలు ఇడుస్తలేడుల్లా. ఊరు చెరువు ఏకమైనట్టే ఉన్నాయి. ఎటు చూడు వరదే, అటు ఇటు పొలాలు, నడిమిట్ల రోడ్డు మొత్తం మునిగినాయి. ఇటు చూడుర్రి, పడవల సరుకు సామాన్లేసి నడుములోతు నీళ్ళల్లా నడుచుకుంటా పోతున్నారు. అడుగు తీసి అడుగు పెడతట్టే లేదు. ఇండ్ల నడమ వరదే, రోడ్ల మీద వరదే. కార్లకు నీళ్లు పోయి ఈడనే ఆగిపోయింది. గుజరాత్ లా గిట్లున్నది పరిస్థితి. ఉరుములు మెరుపులతోటి దమ్మడ దిమ్మడ దంచితే 26 జిల్లాల్లో ఆగమాగం. పొయ్యి ముట్టించే పరిస్థితే లేదు. మహారాష్ట్రల సుతా ఇదే కథ. బొంబాయి, పూణె నీళ్ళల్లోనే ఉన్నాయి. మింగేస్తా అన్నట్టే వరద ఎట్లా నూక్కొస్తుందో. ఢిల్లీలా యమునా నది డేంజర్ గా వంగుతుంది. ముందు దగ్గర పాటలున్నోళ్లను ఖాళీ చేపించిండ్రు. ఆడ ఈడానేం లేదు. ఉత్తరం బాజుకు ఇంకా ఆనలు జంపుతూనే ఉన్నాయి. రేపటెల్లుండి సుతా పెద్దానలు పడొచ్చునట. ఆడ ఎప్పటికి గెరివిస్తదో. మళ్ళా రేవుకొస్తానికి ఎన్ని రోజులు పడుతుందో పో.